2000 ప్రైస్ రేంజ్లో క్రాస్ బీట్స్ ఈ సోనిక్ 3 అనే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు హైబ్రిడ్ ఏఎన్సీతో వస్తాయి, 40 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ, 13mm గ్రాఫైన్ డ్రైవర్స్తో వస్తాయని అయితే చెప్తున్నారు. సో ప్రాక్టికల్గా అయితే టెస్ట్ చేద్దాం. ఈ స్పెక్స్ ఎంతవరకు వర్క్ అవుతున్నాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో మొదలెడదాం. బాక్స్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి టెస్ట్ చేయడం ఎప్పుడో స్టార్ట్ చేశాను, బట్ మీకోసం బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్ పై అయితే చూడొచ్చు క్రాస్ బీట్ సోనిక్ 3 అని అయితే మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ హైబ్రిడ్ ఏఎన్సీ అని అయితే రాసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. హైబ్రిడ్ ఏఎన్సీ, గేమింగ్ మోడ్ అండ్ గ్రాఫైన్ డ్రైవర్స్ అండ్ స్నాప్ చార్జ్ అండ్ ఫ్లాగ్షిప్ డిజైన్, లైట్ వెయిట్ IPX5 రేటింగ్తో వస్తున్నట్టయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ను ఓపెన్ చేస్తే మనకి ఛార్జింగ్ కేస్ ఉంది అండ్ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. అవి కాకుండా ఒక చిన్న బాక్స్లో ఇయర్ టిప్స్ అండ్ USB to Type-C కేబుల్ ఉంది. అండ్ మరొక 2 కార్డ్స్ ఉన్నాయి, వీటిపై QR కోడ్ అయితే ఉంది. సో ఒక QR కోడ్ని స్కాన్ చేస్తే 6 months అడిషనల్ వారంటీ వస్తుంది. అండ్ యూజర్ మాన్యువల్ కావాలంటే ఈ QR కోడ్ని అయితే స్కాన్ చేయండి. ముందుగా ఇయర్ బడ్స్ యొక్క కేస్ చూసినట్లయితే ఇదైతే వైట్ కలర్ వేరియంట్, మ్యాటే ఫినిషింగ్తో అయితే ఉంది. అండ్ వైట్ కలర్ కాబట్టి కొంచెం మాసే అవకాశాలు ఉంటాయి, బట్ గ్లాసీ కాకుండా మ్యాటే ఇవ్వడం వల్ల స్క్రాచెస్ అయితే ఉన్నా కనబడవు. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు క్రాస్ బీట్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ సో LED ఇండికేటర్ అయితే ఉంది. సో బ్యాటరీ లైఫ్ని, ఛార్జింగ్ అయితే ఇది ఇండికేట్ చేస్తుంది. బాటంలో Type-C పోర్ట్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ సైజ్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంది. అండ్ కర్వ్డ్ ఎడ్జెస్తో ఓవల్ షేప్లో ఉండడం వల్ల ఈజీగా పాకెట్లో అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఇంకా ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇయర్ బడ్స్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. ఎయిర్పాడ్స్ ప్రో డిజైన్ అయితే పోలి ఉంది. ఇన్సైడ్ మనకి ఈ ఇయర్ టిప్ దగ్గర గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. రిమైనింగ్ పోర్షన్ మాత్రం మనకి మ్యాటే ఫినిషింగ్తో అయితే ఉంది. అండ్ పైన మనకి ఈ షైనీ మెటీరియల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో స్టీల్ ఫినిషింగ్తో అయితే ఉంది. మెటీరియల్ క్వాలిటీ అయితే చూడాలి మరి లాంగ్ రన్లో ఎలా ఉంటుందో. సో అండ్ ఇక్కడ బాటంలో మనకి క్రాస్ బీట్ బ్రాండింగ్ అయితే ఉంది ఇయర్ బడ్స్ పైన కూడా. సో ఓవరాల్గా ఇయర్ బడ్స్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో డీసెంట్గా ఉంది. అండ్ కంఫర్ట్ నాకు బాగా నచ్చింది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ కంఫర్ట్ అయితే ఉంది. సో ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా చెవులో నుంచి పడిపోవడం అలాంటివి ఏవి జరగలేదు. ఈవెన్ హవర్స్ గంటలు పెట్టుకొని యూజ్ చేసినా నాకు ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే అనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది కంఫర్ట్ లెవెల్స్. ఈవెన్ 4000, 5000 ప్రైస్ రేంజ్లో నేను చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని టెస్ట్ చేశాను. వాటి రేంజ్ కంఫర్ట్ అయితే ఉంది. సో అదైతే మనం అప్రిషియేట్ చేయొచ్చు ఈ ఇయర్ బడ్స్లో. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ హాల్ స్విచ్చింగ్తో వస్తుంది. జస్ట్ కేస్ని ఓపెన్ చేయగానే మన బ్లూటూత్ స్కాన్ చేస్తే అందులో అయితే మనకి డివైస్ కనిపిస్తుంది. ఒకసారి పేర్ చేస్తే సో తర్వాత కేస్ని ఓపెన్ చేస్తే కనెక్ట్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది. సో కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. బ్లూటూత్ 5.3తో వస్తుంది. సో డిస్కనెక్ట్ అవ్వడం, రీకనెక్ట్ అవ్వడం అలాంటివి ఏం లేదు. కనెక్టివిటీ చాలా బాగుంది. ఈ పోర్షన్ నుంచి పక్క పోర్షన్ వరకు వెళ్ళినా కానీ నాకైతే సో కనెక్షన్ అయితే స్టేబుల్గానే ఉంది. అండ్ AAC, SBC ఇలాంటి అన్ని కోడెక్స్ని ఈ ప్రైస్ రేంజ్లో అన్ని సపోర్ట్ చేసినట్టుగా అన్నీ చేస్తుంది. ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ టచ్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుంటే టచ్ సెన్సిటివిటీ అయితే చాలా బాగుంది. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అండ్ కాల్ వచ్చినప్పుడు సో మనం సింగిల్ ట్యాప్ చేసి రిసీవ్ చేయొచ్చు, లేదా ప్రెస్ అండ్ హోల్డ్ చేసి రిజెక్ట్ చేయొచ్చు. అండ్ కాల్ మాట్లాడిన తర్వాత డిస్కనెక్ట్ చేయడానికి డబుల్ ట్యాప్ చేస్తే డిస్కనెక్ట్ చేయొచ్చు. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేసి మనం గేమింగ్ మోడ్లోకి వెళ్ళచ్చు. లేదు 4 times ట్యాప్ చేస్తే ANC మోడ్లోకి అయితే వెళ్తుంది. సో 4 times ట్యాప్ చేస్తే ఒకసారి ANC మోడ్కి వెళ్తుంది. మళ్ళీ 4 times ట్యాప్ చేస్తే సో ట్రాన్స్పరెన్సీ మోడ్కి వెళ్తుంది. అంటే నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ మళ్ళీ 4 times ట్యాప్ చేస్తే సో పాస్ త్రూ మోడ్లోకి వెళ్తుంది. అంటే సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సౌండ్స్ మనకి ఇంకొంచెం ఎక్కువ చేసి వినిపిస్తుంది. జనరల్గా మనం ఏదైనా సాంగ్స్ వినేటప్పుడు సడన్గా బయట ఏమన్నా అయిందో, సడన్గా ఏమైనా యాక్సిడెంట్ లేదా ఇంకెవరైనా పిలిస్తే ఈజీగా వినబడాలి అనుకున్నప్పుడు సో పాస్ త్రూ మోడ్ అయితే పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ ANC గురించి మాట్లాడుకుంటే ఫ్రాంక్లీ నాకు అంత బాగా వర్క్ చేస్తున్నట్లయితే అనిపించలేదు. ANC మోడ్ మాత్రం ఇంకా వీళ్ళు వర్క్ చేయాల్సింది. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నార్మల్ కండిషన్స్లో నేనైతే టెస్ట్ చేశాను. ఒకసారి అయితే మీరు ఇక్కడ కాల్ క్వాలిటీ శాంపుల్ని అయితే వినండి. ఈ ఫోన్ క్రాస్ బీట్ సోనిక్ 3 నుంచి రికార్డ్ చేయబడుతుంది. నార్మల్ సిచ్యువేషన్స్లో కాల్ క్వాలిటీ ఇలా ఉంటుంది. హలో 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 చంటి, ఓకే మంచి వినిపిస్తుందారా? మంచిగా వినిపిస్తుంది బ్రో. క్లియర్గా ఉందా? ఓకే క్లియర్గానే ఉంది. కాల్ క్వాలిటీ నార్మల్ కండిషన్స్లో, ఎలాంటి ట్రాఫిక్ లేని కండిషన్స్లో అయితే చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. ఎలాంటి కంప్లైంట్స్ లేవు. బట్ నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కాల్ క్వాలిటీని అయితే టెస్ట్ చేశాను. అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ నేనైతే టెస్ట్ చేశాను. ఒకసారి చిన్న క్లిప్ అయితే వినండి, ఏమైనా వినబడుతుందో. హలో 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 వినిపిస్తుంది. లో అయినా మంచిగా పడుతుంది, స్పీడ్ పోతే కొంచెం తట్టుకున్నట్టు పడుతుంది. సో చూసారు కదా, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే ఈవెన్ 4000, 5000 ప్రైస్ రేంజ్లో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా ఏం వినబడవు. సో ఇది కూడా
అంతే అలాగే పర్ఫామ్ చేసింది. డ్రైవింగ్లో మాత్రం మనం రికమెండ్ చేయలేము. ఇదనే కదా ఈ ప్రైస్ రేంజ్లో అన్నీ ఇంతే. బట్ స్టేబుల్గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడడానికి మాత్రం ఎలాంటి డౌట్ లేదు, బాగానే వర్క్ అవుతుంది. అండ్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వోకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి, బేస్ అంత తంపీగా అయితే లేదు, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఓవరాల్ సౌండ్ స్టేజ్ కూడా ఈ ప్రైస్ రేంజ్కి ఇంకొంచెం నేనైతే బెటర్గానే ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే సో ఇది ఈ ఇయర్ ఫోన్స్లో కిల్లర్ అని అయితే చెప్పుకోవచ్చు. 60 hours బ్యాటరీ లైఫ్. సింగిల్ ఛార్జ్లో బడ్స్ మనకి 7 hours అయితే వస్తాయి. కేస్తో కలిపి మొత్తం 60 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఈజీగా 40 to 50 hours మధ్య అయితే నాకు వచ్చింది. సో మీడియం వాల్యూమ్లో ఉంటే మీకు ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇంకా దీనికి బ్యాటరీ డిపార్ట్మెంట్లో వేరే పోటీయే లేదు. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ మీరు బడ్స్ పెట్టుకొని కేస్ మర్చిపోయినా ఈజీగా వాళ్ళు 7 hours చెప్తున్నారు, ఈజీగా ఒక 5 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ తోపు ఇందులో. అండ్ అంతేకాకుండా జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తే మనం 1.5 hour నియర్లీ 2 hours అయితే యూజ్ చేయొచ్చు. సో అది కూడా చాలా బాగుంది ఈ ఇయర్ ఫోన్స్లో. అండ్ IPX5 రేటింగ్తో వస్తుంది. డస్ట్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్, మీరు జాగింగ్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ గేమింగ్ మోడ్, సో ట్రిపుల్ ట్యాప్ చేసి గేమింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు. బట్ నార్మల్ గేమర్స్ క్యాజువల్ గేమింగ్కి అయితే ఓకే, బట్ ప్రొఫెషనల్ గేమర్స్ మాత్రం కొంచెం లేటెన్సీని అయితే నోటీస్ చేస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్పేదే గేమింగ్కి కావాలంటే వైర్డ్ ఇయర్ ఫోన్సే బెటర్. బట్ నార్మల్గా నాలా అప్పుడప్పుడు ఆడుకునే వాళ్ళకి సో సరిపోతాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇది క్రాస్బిట్ సోనిక్ 3కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.